ఒకసారి జమదగ్ని మహర్షి ఒక పవిత్ర యజ్ఞం చేయాలని, ఆ యజ్ఞానికి నీళ్లు కావాలని తన భార్య రేణుకాదేవిని నదికి పంపించాడు. రేణుకాదేవి నది దగ్గరికి వెళ్ళగానే ఆ నది పక్కనే ఉన్న గంధర్వుల జలకేలి చూస్తూ అక్కడే ఉండిపోతుంది. ప్రతిరోజు మట్టితో కుండను చేసి ఆ కుండలో నీళ్లు తీసుకుని ఆశ్రయానికి వెళ్లేది. జలకేలి చూస్తూ ఆ రోజు మాత్రం ఆశ్రయానికి ఆలస్యంగా వెళ్ళింది. తన ఆలస్యానికి కారణమేంటో గ్రహించిన జమదగ్ని తన కొడుకులను పిలిపించి రేణుకాదేవిని చంపమని ఆదేశించాడు. కానీ వారెవ్వరూ ముందుకు రాలేరు. దాంతో కోపం వచ్చిన జమదగ్ని తన నలుగురు కొడుకుల్ని భస్మం చేశాడు. తరువాత జమదగ్ని మహర్షి తన చిన్న కొడుకైన పరశురాముడిని పిలిచి రేణుకాదేవిని చంపమని ఆదేశించాడు. దానితో పరశురాముడు ఒక్క నిమిషం కూడా ఆలోచించక రేణుకాదేవి తల నరికాడు. తండ్రి మాట జవదాటని పరశురాముడిని చూసి జమదగ్ని మహర్షి ఆనందించి ఏం వరం కావాలో కోరుకోమని పరశురాముడిని అన్నాడు. దాంతో పరశురాముడు తన తల్లిని సోదరుల్ని తిరిగి బ్రతికించమని అన్నాడు. జమదగ్ని వారిని మళ్ళీ తిరిగి బ్రతికించాడు.